ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందుకే ఇక్కడ ఉన్న మా సోదరులకు గ్రామాన్ని చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, మీ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటులోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్ది పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక, పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది. ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి. ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు, అన్నా పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా, వేస్తే పోతుంది కదా, వేస్తే పోతుంది, నాకు కూడా ఏం పోతుంది, పరీక్ష వాయిదా వేస్తే నష్టం ఏం లేదు. కానీ పిల్లల జీవితాలు ఆగమైపోతాయి. ఆ పిల్లలు 10 ఏళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో. 10 ఏళ్ళు ఒక పరీక్ష పెట్టలేదు, 10 ఏళ్ళు ఎవరికి ఉద్యోగం ఇవ్వలే. ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చినాను కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను. అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్, కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు, మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమైతాయి. ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్కు, లేకపోతే కేటీఆర్కి హరీష్కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్, కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష కూర్చోవాలి, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూర్చోవద్దు. 10 ఏళ్ళు మంత్రులు అనుభవించిన మీరిద్దరు ఈరోజు ఎమ్మెల్యేలు, మీరు వచ్చి కూర్చోండి. ఈ వాదనలో నిజం ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా, కూర్చోండి 10-15 రోజులు. మీరు చెప్తున్న వాదన నిజమైతే 10-15 రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించారు కదా, ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి. ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బాబామర్దులు బిల్లారంగాలు అనుకుంటే వీళ్ళెందుకు కూర్చోరు దీక్ష కని నేను అడుగుతున్నా. గ్రామాలలో మీరు నిలదీయండి, మన చెప్పండి, మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది, ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టూరు కట్టేయమని చెప్పూరు ఆర్ట్స్ కాలేజ్ ముందల, అప్పుడు తెలుస్తుంది. అందుకే మిత్రులారా, నా సూచన ఒక్కటే, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది, ఈ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసి ఈరోజు 10 లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటులోకి, ఈ ప్రభుత్వం 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది, చేసి తీర్థమని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇన్ని మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరి లోపల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకొని బయలుదేరింది. ఇన్ని పనులు ఈ ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల చేస్తే కేసీఆర్కు, బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవని కుట్రలు చేస్తుండ్రు. ఈ కుట్రలన్నిటిని కూడా గ్రామాన చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇక వచ్చేటివి మీ ఎన్నికలు, మా ఎన్నికలు అయిపోయినాయి. వేదిక మీద ఉన్న నాయకులందరికీ పదవులు ఏదో ఒకటి వచ్చినాయి. నిన్న 35 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. మీరు ఒకసారి పేర్లు చదువుని, ఒక్క పైరవికారు లేడు, ఒక్కడెవడో ఎక్కడి నుంచో వచ్చిండని లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్లుల చైర్మన్లకు ఇచ్చినాం, జిల్లా పార్టీ అధ్యక్షులకు ఇచ్చినాం. మొన్న ఎమ్మెల్యే టికెట్ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో రాకపోతే వాళ్ళందరికీ ఇచ్చినాం. ఇవాళ చైర్మన్లు 2 సంవత్సరాల కోసం వేసినాం. ఇవాళ పేపర్లలో పేర్లు రాసిరు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే ఇచ్చినాం, ఒక్క పైరవికారుని కూడా ఇవ్వలేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది. రేపు కూడా మీకు నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఏ పదవైనా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పించే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా. మా ఎమ్మెల్యేలందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీకు గెలవడం కోసం కొట్లాడినరో వాళ్ళకే పదవులు ఇవ్వాలి. ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం. వాళ్ళే అక్కడ లేకపోతే మనకి వేదిక ఉండదు, ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళు బలంగా ఉన్నప్పుడే,
గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మనం గ్రామానికి వెళ్తే మనకి ఇంత ఇజ్జత ఉంటుంది. ఊర్లో మనోనికి ఇజ్జతే లేకపోతే ఊర్లో ఏడికి పోతాం మనం? ఊర్లో పోతే ఛాయ్ ఇచ్చేటోడు కూడా దొరకడు. ఏదన్నా ఊరికి వెళ్తే మనకు మంచినీళ్ళు ఇచ్చి ఛాయ్ ఇచ్చి ఇంత బువ్వ పెట్టేటోడు ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి. సంక్షేమ పథకాలు కూడా మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి. మన కోసం కష్టపడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలందరికీ సూచన చేస్తున్నా. ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే, పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పారు. కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది. 3 ఏళ్ళు నీ ఎంబడి నిలబడ్డారు, నీ వెనకాల నిలబడ్డారు, కట్టెపట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడినరు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పినరు. మీ అందరితోనే ఆ విషయాన్ని పంచుకుందామనే ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన. రుణమాఫీ జరిగిన ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం. ఇవాళ మనం అందరం కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్.